Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తుంది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లుగా గుర్తించింది. నకిలీ ఇన్వాయిస్లు, అదేవిధంగా పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కామ్ జరిగిందని ఈడీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్ నిందితుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు ఈ స్కామ్ లోని నిందితులకు రిమాండ్ ను పొడిగించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సునీత, ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ ఏదైతే రంగప్రవేశం చేసిన తర్వాత దూకుడు ప్రదర్శిస్తోందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఏకకాలంలో 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈ ఈడీ సోదాలు అయితే నిర్వహిస్తోంది. 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. నకిలీ ఇన్వాయిస్లు, అలాగే పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కామ్ జరిగిందని ఈడీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్ నిందితుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు ఈ స్కామ్ లోని నిందితులకు రిమాండ్ కూడా పొడిగించారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని చెప్పుకోవచ్చు. ప్రాథమిక విచారణ తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి కేసును ప్రారంభించింది. ఈ కేసులో 33 మందిని నిందితులుగా చేర్చగా పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారణలో కొనసాగిస్తోంది. ఈడీ ఈ కేసులో దర్యాప్తులో భాగంగా శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ తన దర్యాప్తును ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసి కేసులో దర్యాప్తు ప్రారంభిస్తోంది, ఇంకా కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో 33 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కుంభకోణంలో అన్ని తానే వ్యవహరించినటువంటి రాజ్ కేసీరెడ్డితో సహా పలువురు వైసీపీ ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఆ దిశగా ఆ కోణంలో కూడా విచారణను ప్రారంభించింది. అయితే శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆ నోటీసుల్లో పేర్కొనింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కేసులో నిందితుడిగా చేర్చిన తర్వాత ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చారు. అయితే ఈ పరిణామాలన్నీ కూడా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడైన దర్యాప్తును సూచిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇంకా అసలు అంతిమంగా ఎవరు లబ్ధి పొందారన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ ఇంకా కొనసాగుతుంది. అలాగే ఇటీవల హైదరాబాద్ లో పట్టుబడినటువంటి దాదాపు కొన్ని కోట్ల రూపాయల నగదును కూడా ఇందులో ఈడీ సీజ్ చేసింది. ఈ నగదు ఎలా వచ్చింది, అసలు మద్యం స్కామ్ సంబంధంలో ఇంకా ఎంత మేరకు నగదు ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరు ఇందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్న అంశం పైన కూడా ఈడీ ఇంకా దర్యాప్తు కొనసాగిస్తోంది. సునీత, అయితే రామచంద్ర, ఎందుకు ఉన్న పలంగా దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఒకేసారిగా ఈ దాడుల వెనుక ఏమైనా కారణం ఉందా? అండ్ అదే విధంగా ఈ లిస్ట్ లో ప్రత్యేకించి ఏమైనా ప్రముఖులు ఉన్నారా? ఈడీ ఇంకా కేసుకు సంబంధించినటువంటి ఈడీ ఇంకా విచారణ కొనసాగిస్తోంది. అయితే వారు ఇంతవరకు విచారణ చేసిన నేపథ్యంలో వారికి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టే ఈ రోజు ఈ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో కూడా ఈ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు అయితే నిర్వహిస్తుంది. ఎందుకంటే వారికి విచారణ చేసిన నేపథ్యంలో వారికి వచ్చినటువంటి సమాచారం కావచ్చు, ఎవరైనా సమాచారం ఇచ్చారా, పక్కా సమాచారం అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈ సోదాల్లో ఏదైనా మద్యం స్కామ్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చినటువంటి లింక్స్ ఏమైనా బయటపడతాయి, లేదంటే నకిలీ ఇన్వాయిస్లు కావచ్చు, నకిలీ ఏదైతే మద్యం ధరలు పెంచి అక్కడ ఇన్వాయిస్లు లేకుండా మరి చేశారన్నది ఇక్కడ ఈ ప్రాంతాల్లో వాటికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించినటువంటి, అలాగే ఈ స్కామ్ కు సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు, లేదా నగదు కావచ్చు ఇంకా దొరుకుతాయనే ఒక సమాచారం వచ్చిన నేపథ్యంలోనే ఏకకాలంలో దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో అయితే రామచంద్ర, ఈడీ ఈ స్థాయి దూకుడు ప్రదర్శన నేపథ్యంలో మరిన్ని కీలకమైనటువంటి అరెస్టులు ఈ కేసులో ఉన్నాయని అనుకోవచ్చా?
అలాగే ఈ కేసులో ఈడీ దూకుడు కావచ్చు, అటు మిగిలిన దర్యాప్తు కొనసాగుతుండడం కావచ్చు, ఈ పరిణామాలకు సంబంధించి వైసీపీ ఏమైనా రెస్పాండ్ అవుతుందా? మొదటి నుంచి వైసీపీ చెప్తున్నది ఇదే, ఇది అసలు కేసే లేదు, కేసును కట్టుకథగా అల్లి ఈ కేసు పెట్టారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంకా చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదని చెప్పి కూడా ఇటు అధికార ప్రభుత్వం నుంచి కూడా తెలుస్తోంది. ఫైనల్ గా ఇది అంతిమంగా ఎవరు లబ్ధి పొందారు, అసలు దీనికి కర్త క్రియ కర్మ ఎవరు అనేది కూడా తెలిసే పనిలో అయితే ఈడీ అలాగే సిట్ ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విజయసాయి రెడ్డి కావచ్చు, కృష్ణారెడ్డి కావచ్చు, అలాగే ధనుంజయ రెడ్డి కావచ్చు, జగన్ కు సన్నిహితంగా ఉన్నారు. వారందరూ కూడా ఇందులో పాత్రదారులు, సూత్రధారులు అని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో, అలాగే జగన్ కు సన్నిహితంగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా చాలా మంది ఇందులో సూత్రధారులు ఉన్నారు, అలాగే పాత్రధారులు ఉన్నారు. నేపథ్యంలోనే చాలా వైసీపీలో చాలా కీలకంగా ఉన్నటువంటి వారు కావచ్చు, అఫీషియల్ గా కావచ్చు, అన్అఫీషియల్ గా జగన్ కు క్లోజ్ గా ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అలాగే విచారణ కూడా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు వాళ్ళకి అవసరమైతే విచారణకు కావాల్సినటువంటి పిటిషన్ వేసుకుని, ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారించాలనుకుంటే పిటిషన్ వేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా వీరిచ్చే సమాచారం కావచ్చు, వీరు ఏదైతే సోదాలు చేపట్టి అక్కడ ఏవైనా సాక్ష్యాధారాలు దొరికితే ఆ సాక్ష్యాధారాల తర్వాత ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అన్న అంశం మీద కూడా నోటీస్ వేసే అవకాశం ఉంది ఏసీబీ కోర్టులో. మనం చూడాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. ఇంకా భవిష్యత్తులో ఎంతమంది అరెస్ట్ అవుతారు, చాలా కీలకమైనటువంటి నేతలు ఎవరైనా అరెస్ట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.